విశ్వాసకి మనసాక్షి ఎంత యాక్టివ్గా ఉంటుందంటే సున్నితమైన మనసాక్షి కలిగిన వాడు ఉంటాడు. చిన్న ఆలోచన వచ్చినా తట్టుకోలేడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందేవారు. చిన్న పొరపాటు చేసినా పశ్చాత్తాపడకుండా దాన్ని సరిచేసుకోకుండా ఉండలేడు. అది విశ్వాసి. విశ్వాసి ఎన్ని అడ్డాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసు వైపు చూస్తాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాడు. కానీ పోరాటాలు చూసి ఆగిపోయేవాడు విశ్వాసి కాదు. వంకలు చెప్పేవాడు విశ్వాసి కాదు. సాకులు చెప్పేవాడు విశ్వాసి కాదు. ఇతరుల మీద నిందలు మోపేవాడు విశ్వాసి కాదు. ఎప్పుడు ఇతరులు నీకు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నీ ఇంట్లోనే ఉంటారు, నీ సంఘంలో ఉంటారు, నీ పక్కనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ప్రేరేపించే సాతాను ఎప్పుడూ ఉంటాడు. విశ్వాసి వెనకాల ఉంటాడు. వాడు సాతాను నీకు తెలుసో తెలియదు. విశ్వాసిని ఎలా వెనక్కి లాగాలా అని ఎక్కడ విశ్వాస కార్యాలు నువ్వు చేయాలనుకుంటున్నావో అక్కడే అపవాది నిన్ను గురి తప్పించడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను విశ్వాసహీనుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను అభ్యంతరపరుస్తాడు. నీకు ఇష్టమైన వాళ్ళ ద్వారా అభ్యంతరపరుస్తాడు. రోడ్డు పోయేవాడు అంటే మనం తట్టుకోవచ్చు. నీ పక్కన ఉన్నోడి ద్వారానే, నీ ఎదురున్న ద్వారానే, నీ కట్టుకున్న భార్య ద్వారానే, నీ సొంత భర్త ద్వారానే, నీ బిడ్డల ద్వారానే, నీ తోటి సేవకుల ద్వారానే, నీ బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే నిన్ను విశ్వాసంలో నుండి లాగేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సాకులు చూసుకుంటే, ఆ పోరాటాలు చూసుకుంటే ముందుకు సాగలేడు విశ్వాసి. నీ మనసు డైవర్ట్ చేసేస్తాడు సాతాను. విశ్వాసి ఎప్పుడు విశ్వాసి కళ్ళు యేసు వైపు చూడాలి. యేసుని చూడకుండా పక్క వాళ్ళని చూసావా, అయిపోయింది, నీ విశ్వాసం పోయింది. యేసుని చూసినంతసేపు ముందుకు నడవగలుగుతావు. పరిస్థితులు చూస్తే అవిశ్వాసి కంటే హీనదశకు వెళ్ళిపోతాం. పరీక్షించుకోండి మీ విశ్వాసం ఉందో లేదో. మీ హృదయంలో ప్రభు ఉంటే మీకు విశ్వాసం ఉంది కదా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హృదయంలో ప్రభు లేకపోతే మీరు అవిశ్వాసులు, మీకు తేడా లేదు. ఇక